హలో అయ్యో హరి ఎంత పని చేసావురా నాయనా, ఎంత ఘోరం చేసావురా. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా నాయన. అయ్యా అయ్యా, ఎంత ఘోరం చేసావురా. ఇంక నేను ఎలా బతకరా? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. అయ్యా ప్రియా, మా అబ్బాయిని చూసావమ్మా? అయ్యా, మమ్మల్ని అన్యాయం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయావు కదరా. ఎలా జరిగింది? ఆత్మహత్య ఎందుకు? 4 ఏళ్ళుగా ఒక అమ్మాయిని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదని విషం తాగేశాడు. డాక్టర్ చదివి ఎంత పని చేశాడా? ప్రేమకు సంబంధించినంత వరకు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళంటే తేడాలుంటాం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, దక్కకపోతే ప్రాణాలే వదిలేస్తారు. 4 ఏళ్ళుగా ఒక అమ్మాయిని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదని పాయిజన్ తాగేశాడు. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను ప్రియా. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను ప్రియా. లారెన్స్, నాలో ఉన్న అన్ని విషయాలు నీతో చెప్పాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. దానికంటే ముందు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఇక మీద పిచ్చి వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటాను, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పనని ప్రామిస్ చేయి. ఒట్టేసి చెప్తున్నాను ప్రియా, నువ్వు కాదంటే చచ్చిపోతాను. ఈ లోకంలో ప్రేమ ఏ అమ్మాయిని పర్మిషన్ అడిగి రాదు ప్రియా. అది మన మనసులో తెలియకుండానే కలుగుతుంది. నువ్వు నాకు దక్కలేదంటే చావాలనే అనిపిస్తుంది. నేను చస్తేనే నా ప్రేమను అర్థం చేసుకోగలనంటే అలాగే ప్రియా. వన్ సెకండ్ లారెన్స్, నాకే తెలియకుండా నువ్వు నన్ను ఇన్నాళ్ళుగా లవ్ చేస్తున్నావు. నీలో ఉన్న వన్ సైడ్ లవ్ని నా దగ్గర ఓపెన్ చేసి చెప్పావు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావు, అర్థం చేసుకోగలను. కానీ అంతకంటే ముందు నేను ఒక విషయాన్ని తెలుసుకోవచ్చా? నీ లక్ష్యం ఏంటి? లైఫ్లో నీ లక్ష్యం ఏంటని అడుగుతున్నాను. కొంతమంది డాక్టర్ అవ్వాలని అనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది డాన్స్, మ్యూజిక్ ఇలా కళారంగంలో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు. అంతెందుకు, కొంతమంది రిలయన్స్ అంబానీ అవ్వాలని కూడా కోరుకుంటారు. అలా జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ప్రతి మనిషి మనసులోనూ ఏదో ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా నీకున్న జీవిత లక్ష్యం ఏంటి? ప్రియా, నువ్వు చాలా చెప్పావు. వీటిలో ఏమవ్వాలో నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు ప్రియా. డిసైడ్ చేసుకోలేదా? నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అదే ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదు. అంతలో నీ లైఫ్ పార్ట్నర్ని ఎలా డిసైడ్ చేసుకోగలవు? ప్రియా, జోక్ చేయకు. 4 లక్షలు పెట్టి బిజినెస్ చేశాను, లాస్ వచ్చింది. నేనేం చేయను? లాస్ వచ్చిందా? అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. చెత్త ఏరుకునేవాడు కూడా గోనె సంచి భుజాన వేసుకుని ఊళ్ళో ఉన్న చెత్త అంతా పోగు చేసి రోజుకి 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడు ఏ పెట్టుబడి పెట్టడం లేదే. కానీ మీ నాన్న నీకు 4 లక్షల రూపాయలు ఇచ్చి బిజినెస్ పెట్టించి బతకరా అంటే నీ ఎంటర్టైన్మెంట్కి తగిన విధంగా బిజినెస్ చూస్ చేసుకుని నీ ఫ్రెండ్స్ని తెచ్చుకుని తాగి తందనాలాడి ఇవాళ అది లాస్ అయిందంటూ చాలా ఈజీగా చెప్తున్నావే. ఆ డబ్బు సంపాదించడానికి మీ నాన్నగారు ఎంత కష్టపడి ఉంటారు. కానీ ఈ క్షణం వరకు నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఏం చేశావు? నీ అమ్మగారికి ఒక జాకెట్ ముక్క, చెల్లెలికి ఒక స్టిక్కర్ బొట్టు, తమ్ముడికి ఒక పెన్ను,
అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఇలా మోడర్న్ గా హెయిర్ కట్ చేసుకుంటున్నావే, ఇంతవరకు నీకు నువ్వుగా ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టావా? అవే వద్దు కానీ ఒక అమ్మాయి మాత్రం కావాలంటే నువ్వు ఒక సెల్ఫిష్ వేగా. ముందు నువ్వు జీవితంలో ఏమేం చేజార్చుకున్నావో ఆలోచించు. నీలో ఉన్న ఆత్మాభిమానం, నీలో ఉన్న ఆత్మ విశ్వాసం, ఈ సమాజం నీ మీద ఉంచుకున్న గౌరవం, మర్యాద, నీ తల్లిదండ్రులు నీ మీద పెంచుకున్న ప్రేమానురాగాలు అన్నిటినీ చేజార్చుకున్నావు. కానీ ఈరోజు ఎవరో ఏంటో తెలియకుండానే నువ్వుగానే లవ్ చేసేసి నువ్వు లేకపోతే నేను తట్టుకోలేనని చెప్తున్నావు. నువ్వు లారెన్స్ గానే పుట్టి లారెన్స్ గానే చావాలనుకుంటే అసలు ఎందుకు పుట్టాలి? నీ పేరుకు ముందు నీ ఇంటి పేరు ఇనిషియల్ గా ఉంటే మాత్రం చాలదు, ఓ హైలైట్ ఉండాలి. నీ గురించి ఊరు వాడా తెలియాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ పక్క వీధిలో ఉంటున్న వాళ్ళకైనా నీ గురించి మంచివాడిగా తెలిసుండాలి. నువ్వు ఒక మూర్ఖుడువని నేను అంటలేదు లారెన్స్. దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు, దాన్ని మనమే బయటికి తేవాలి. నీలో ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించు, ఆ తర్వాత అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ప్రియా, ఈ లోకంలో ఒక అమ్మాయిని లవ్ చేయడానికి కేవలం మగవాడని అర్హత ఒక్కటుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ మగవాడికి కూడా ఒక టాలెంట్ ఉండాలని నువ్వు చెప్పాక తెలుసుకున్నాను ప్రియా. ఇప్పుడు నేను జీరోనే ప్రియా, కానీ నేనున్నానని నువ్వు ఒక్క మాట అంటే ఈ లోకంలో నేను ఏదైనా సాధిస్తాను. నువ్వు ఎవరనేది ప్రూవ్ చేసుకో లారెన్స్. అప్పుడు నేనేంటి, 1000 మంది ఆడవాళ్ళు నీ వెనకొస్తారు. ఆ 1000 మంది నాకొద్దు ప్రియా, నువ్వుంటానని ఒక్క మాట అను. నువ్వున్నావంటే నా జీవితం అంతా వెలిగి, నువ్వు లేకుంటే సర్వం చీకటే. నిజం చెప్తున్నాను ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వున్నావు అని ఒక్క మాట అంటే ఆ మాట నా జీవితాన్నే మార్చేస్తుంది. నువ్వు ఎవరో ఏమిటో ప్రూవ్ చేయి, నేనున్నాను. Happy birthday, my dear son. Thank you, Dad. Take your blessings. Oh, sure. One for the camera. Carry on, my son. డాడీ, ఈ పుట్టినరోజుకి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అడగదలుచుకున్నాను. ఇంతవరకు నువ్వు అడిగి నేను ఏదైనా కాదన్నానా? ఏం కావాలో అడుగు అరవింద్. డెఫినెట్గా ఇస్తారా? నా పుట్టినరోజు నాడు ఏది అడిగిన ఇస్తారన్న నమ్మకంతో అడుగుతున్నాను. ష్యూర్? షూర్. అమ్మా, నువ్వు? తప్పకుండా అడుగు. ప్రియా, నేను ప్రియా 2 yearsగా సిన్సియర్గా లవ్ చేసుకు. అరవింద్, నీ ఇంట్లో అందరూ నా గురించి ఏమనుకున్నారు? నీ గురించి అంటే? అది కాదు, అందరికీ నేను నచ్చానుగా. అందరికీ నచ్చావు, బట్ తెలుసు మీ అమ్మగారికి నేను అస్సలు నచ్చలేదు. ఆ రోజు ఆవిడ చూసి చూపే బాగలేదు. చాచా, మా అమ్మకు నువ్వు బాగా నచ్చావు, కానీ మా మావయ్య కూతురికే నువ్వేం మాత్రం నచ్చలేదు. ఏమంటే తన నేనే పెళ్లి చేసుకుంటానని అనుకుంటోంది. ఏ, తన్నే పెళ్లి చేసుకోపోయావా? ఎవరు కాదన్నారు? తప్పకుండా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, 15 ఏళ్ల తర్వాత. ఎందుకంటే దానికి ఇప్పుడే 7 ఏళ్ళు నిండాయి. నిన్ను జోక్ చేస్తావా?
మీకేం కావాలి? ఏం లేదండి. ఏం లేకపోతే డైలీ ఎందుకు నా వెంట పడుతున్నారు? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను మీకు బాగా నచ్చేసాను అంతే కదా? అవునండి. నన్ను లవ్ చేస్తున్నారు. సూపర్ అండి.